తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలల దినోత్సవం రోజు ఎల్బీ స్టేడియంలో ఒక వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే గురుకుల విద్యార్థులకు నాసిరకం ఫుడ్ పెడితే జైలుకు పంపిస్తా అని అన్నారు. పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం గాని కూరగాయలు గాని నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇలాంటి వాళ్లను సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అధికారులకందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి నాసి రకమైన భోజనాలు పెట్టిన నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే. ప్రభుత్వం మారి త్వరలో 1 year పూర్తి అవుతుంది కానీ విద్యార్థులకు పెట్టే ఫుడ్ మాత్రం ఇంకా మారలేదు. దానికి నిదర్శనం ఏంటంటే ఆయన సొంత జిల్లాలోనే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి రోడ్డు ఎక్కడం. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఒకసారి జూమ్ చేసి చూడండి. ఇది ఎగ్జామ్స్ రిజల్ట్స్ కాదు. 11 నెలల్లో 42 మంది విద్యార్థులు చనిపోయిండ్రు. ఇట్లా 42 మంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చనిపోయారు. అయితే ఈ తప్పు గత ప్రభుత్వంలో జరగలేదా అంటే జరిగింది, కానీ మళ్ళీ పునరావృతం కావద్దని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం. విద్యార్థులు ప్రతి ఆందోళనలోనూ మాకు మంచి ఫుడ్ పెట్టండి ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇలా అడగడమే ప్రభుత్వానికి పెద్ద అవమానం. బిడ్డలు ఉన్నతంగా చదువుకోవాలని తల్లిదండ్రుల గురుకులాలకు పంపిస్తారే కానీ తిండి పెట్టలేక కాదు. వాళ్ళు ఏం తింటే అదే పెట్టేవాళ్ళేమో, కానీ బిడ్డలు చనిపోయే వాళ్ళు కాదు కదా. కూరగాయలు సేమ్ పెడుతురని మేడంకి కంప్లైంట్ ఇస్తే మీ ఇంటికాడ నుంచి తెచ్చుకోండి వండిపిస్తా అంటది. ఎవరు సార్ న్యాయం చేసేవాళ్ళు మాకు? నేను గురుకులాల్లో చదువుకున్నా. అప్పుడు సిస్టమ్ ఎట్లుండేదంటే మాకు ఒక విద్యాశాఖ మంత్రి ఉండేటోడు, తర్వాత సెక్రటరీ ఎన్నోసార్లు విజిటింగ్కి వచ్చేవాళ్ళు. మార్నింగ్ 5కి గ్రౌండ్ స్టార్ట్ అయితే నైట్ 9 PM స్టడీ అవర్స్ వరకు ఎప్పుడు ఏ అధికారులు వచ్చేదో తెలియదు. అప్పుడు ప్రిన్సిపల్స్కి కానీ ఫుడ్ కాంట్రాక్టర్స్కి కానీ కొంత భయం ఏర్పడి ఒక సిస్టమేటిక్గా వర్క్ చేసేటోళ్ళు. ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుందని ఒకసారి మనం గమనించుకుంటే వాడిన నూనె మళ్ళీ వాడడం, తినే భోజనంలో బల్లులు పడడం, వాటర్ ట్యాంక్ శుభ్రం చేయించకపోవడం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ని త్వరగా నియమించాలి, అధికారుల పరిరక్షణ రెగ్యులర్గా జరగాలి, హాస్టల్స్ని రెగ్యులర్గా విజిట్ చేయాలి, విద్యార్థులకు అందుబాటులో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. మొత్తం తెలంగాణ స్టేట్లో 6 లక్షల మంది విద్యార్థులు ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులకు కానీ పై అధికారులకు కానీ చెప్పుకునే విధంగా ఉండాలి. వాళ్ళ పేర్లు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్స్ ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, నాణ్యమైన విద్య మీరు ఎందుకు అందించలేరు అని అడిగిన ప్రతిసారి ఏమని చెప్తున్నారు అంటే బిల్లులు రావట్లేవు అనే సాకులు చెప్తున్నారు. కాబట్టి త్వరగా వాళ్ళకు బిల్లులు క్లియర్ చేసి ఇక నుండి చూసుకోవాలి. ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. తిండి నాణ్యత ఇలా ఉందంటే ఇక విద్య ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ఆర్టికల్ 21A ప్రకారం 14 సంవత్సరాల లోపు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. మరిన్ని విలువైన విషయాల కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.